మొదటి రోజు శివపురాణము ప్రస్తావన మరియు నారద గర్వభంగము. ప్రస్తావన. నమస్కారం గురువుగారు. తల ఎత్తి చూశాడు. ధ్యాన ముద్రలో ఉన్న రత్నాకరుడు ఎదురుగా నిలబడి ఉన్నారు తన శిష్యులు కృష్ణశర్మ, నారాయణ భట్. చాలా కాలానికి వచ్చిన శిష్యులను చూసి అమితానందంతో వారిని ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. గురుదేవా, ఇప్పటి వరకు మీ దగ్గర అనేకమైన గ్రంథాలను తెలుసుకున్నాం. లలితా సహస్రనామాలకు భాష్యం కూడా చెప్పారు. ఇప్పుడు శివపురాణం చెప్పించుకోవాలని వచ్చామన్నారు శిష్యులు. మంచిది, ఇవ్వాలటికి సెలవు తీసుకొని రేపు రండి అన్నాడు రత్నాకరుడు. మరునాటి సాయంత్రం అనుకున్న ప్రకారమే వచ్చారు శిష్యులు. గురువుగారు ఎదురుగా దర్భాసనం మీద ఆసీనులయ్యారు. వారిని చూసి చెప్పట ప్రారంభించాడు రత్నాకరుడు. భారతదేశంలో బదిరకావనం అనే ధనం ఉన్నది. అది పరమ పవిత్రమైనది. నరనారాయణులు అక్కడే తపస్సు చేశారు. ఒకసారి మునులందరూ కలిసి అక్కడ ఒక యాగం చేయాలని అనుకున్నారు. ఆ యాగం చూద్దామని సూత మహర్షి కూడా వచ్చాడు. ఆయన రాకకు మునులంతా మహదానందం చెందారు. ఆయనను ఉచిత రీతిని సత్కరించి, మహాత్మా, శివపురాణం వినాలని మాకు చాలా కాలం నుండి కోరికగా ఉంది. కాబట్టి ఈ యాగ సమయంలో ప్రతిరోజు మాకు శివుని లీలలను వివరించండి అని అర్థించారు. ఆ మాటకు ఆనందించిన సూతుడు, మునివర్యులారా, పూర్వకాలంలో మార్కండేయుడికి శివమహత్యం గురించి విపులంగా తెలుసుకోవాలనిపించింది. అప్పుడు సత్యలోకానికి వెళ్ళి శివుని లీలలను గురించి చెప్పమని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు, ఈ విషయమంతా విష్ణువుకు బాగా తెలుసు, అతని దగ్గరికి వెళ్ళు అన్నాడు. వైకుంఠానికి వెళ్ళాడు మార్కండేయుడు. మార్కండేయుడు వచ్చిన పని తెలుసుకొని శ్రీ మహావిష్ణువు, మార్కండేయ, శివుని లీలలు శివునికి తప్ప ఇతరులకు తెలియవు. కాబట్టి నువ్వు కైలాసం వెళ్ళు, నీ కోరిక తీరుతుంది అన్నాడు. మార్కండేయుడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరునికి నమస్కరించి, స్వామి, దేవదేవ, తమ లీలలు వినాలని వచ్చాను అన్నాడు. దానికి శంకరుడు, మార్కండేయ, నా లీలలను గురించి వివరించగలవాడు నందీశ్వరుడు ఒక్కడే, వెళ్ళి అతన్ని ప్రసన్నం చేసుకో అన్నాడు. మార్కండేయుడు నందీశ్వరుని సమీపించి పరిపరి విధాల నందిని ఈశ్వరుని స్తుతించాడు. నందీశ్వరుడు ప్రసన్నుడై, భక్త శిఖామణి, నీకేం కావాలి అని అడిగాడు. దానికి మార్కండేయుడు, భక్తాగ్రగణ్య, నాకు ఈశ్వరుని లీలలను వినాలని ఉంది. నా కోరిక తీర్చే సేవే సమర్థుడవు నీవే అన్నారు. దానికి నందీశ్వరుడు సంతోషించి శివుని లీలలు ఒక్కొక్కటిగా చెప్పడం ప్రారంభించాడు. ఈ రకంగా శివపురాణం అంతా నందీశ్వరుడు మార్కండేయుడికి వివరించాడు అని సూత మహర్షి శౌనకాది మహులకు వివరిస్తాడు. ముందుగా నా గురుదేవులకు నమస్కరించి, పీఠాధిపతులకు, స్వామీజీలకు, అవధులకు వందనాలు అర్పించి, హరిదశ గోత్రీకుడనైన క్రోవి పార్థసారథి అను నేను సామాన్యులకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో అతి సులభ శైలిలో శివపురాణాన్ని వ్రాస్తున్నాను. శివభక్తులు, పండితులు అందరూ నా ఈ ప్రయత్నాన్ని మన్నించి నన్ను ఆశీర్వదింతురుగాక. నారద గర్వభంగము. నాయనలారా, ఇంతవరకు మాయను జయించిన వారెవరూ లేరు. మాయకు ఎవరు అతీతులు కారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తా వినండి. పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం దగ్గర పర్ణశాలను ఒకదాన్ని నిర్మించుకొని భీకరమైన తపస్సు చేస్తున్నాడు. నారదుడు తపస్సు భంగం చెయ్యమని దేవేంద్రుడు అప్సరసను పంపించాడు. అప్సరసలు నారదుని సమీపించి వీణుల విందగా గానం చేశారు. కన్నుల పండుగగా నాట్యం చేశారు. మహర్షి చలించలేదు. చివరి అస్త్రంగా అప్సరసలు అంగ ప్రదర్శనం చేశారు. నారదుడు శివశివ అంటూ కనులు మూసుకొని తపస్సుకు ఉపక్రమించాడు. అప్సరాంగనలు దేవేంద్రుని వద్దకు పోయి,
నారదుని తపస్సు భంగం చేయలేకపోయామని చెప్పి సిగ్గుతో తలలు వంచుకున్నారు. నారదుడు ఆ తపస్సును ఇంద్ర పదవి కోసం చేయటం లేదు, పరమేశ్వరుని అనుగ్రహం కోసం చేస్తున్నాడు అని తెలుసుకొని దేవేంద్రుడు కూడా శాంతించాడు. అప్సరసల వయ్యారములకు లొంగక ఇంద్రియ నిగ్రహం పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు, లోలోన సంతసించాడు. క్రమంగా ఆ సంతోషము గర్వంగా మారింది. అప్సరాంగనలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము, అప్సరాంగనలను జయించిన విధానము వివరించి, తండ్రి ఇదే కదా ఆ మాయను నేను జయించగలిగాను అన్నాడు. ఆ మాటలు విన్న పరమేష్ఠి నవ్వి ఊరుకున్నాడు. తర్వాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి, దేవదేవ, శివమాయను జయించటం వల్ల నేను ధన్యుడినైనాను అన్నాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు, నారద, శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు, దాన్ని జయించానంటున్నావు, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అన్నాడు. తర్వాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి, తాత, శివమాయను జయించాను, విష్ణుమాయను కూడా నన్నేమి చెయ్యలేదు అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారద, త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉంది, అదే పరమశక్తి మహామాయ. దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ, శివమాయ అనుకుంటున్నారు. కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్దులను చేస్తుంది. మాయకు అతీతుడైన వారెవరూ లేరు, కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవలసింది అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురం అని పట్టణం ఉన్నది. అది సస్యశ్యామలమై ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్త వయస్కురాలైన కుమార్తె ఉంది. కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశం నలుమూలలా చాటింపు వేయించాడు మహారాజు. రాజభవనంతో పాటు కళ్యాణపురం అంతా అందంగా అలంకరించారు. అంతా కోలాహలంగా ఉంది. ఆ రాజ్యానికి చేరాడు నారదుడు. రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడగానే రాజు ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడైనాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు. చెలికత్తలు రాకుమారిని తోడ్కొని వచ్చారు. రాజహంసలా వచ్చిన రాకుమారి అతి వయ్యారంగా నమస్కరించింది. నిండు యవ్వనంలో ఉన్న రాకుమారి అపురూప సౌందర్య రాశి. ఆమెను చూడగానే నారదుని మనస్సు పరిపరి విధాల పోయింది. ఆమె పేరు రమాదేవి. ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి, రాజా, నీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, మునీంద్ర, అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి. కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప వేరెవరిని వివాహమాడను అంటోంది. అంతా భగవద్దేచ్ఛ. రేపే కదా స్వయంవరము, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు. అలాగే, తప్పనిసరిగా రేపటి స్వయంవరానికి వస్తాను అని చెప్పి వైకుంఠానికి బయలుదేరాడు నారదుడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషశాయి అయి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, మహాప్రభో, సుఖాలు భోగాలు అనుభవించటంలో నీకు మించిన వాడు ఈ జగత్తులో మరెవరూ లేరు. నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కళత్ర సుఖము స్వర్గ సుఖము కన్నా కూడా మిన్న అంటారు. భూలోకంలో కళ్యాణపురాధీనుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆమెను వివాహం ఆడాలనుకుంటున్నాను. మరి ఆమె శ్రీహరిని తప్ప అన్యులను వివాహమాడను అంటుంది. కాబట్టి ఓ జగన్నాథ, నీ హరిరూపం నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాల ప్రార్థించాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారద,
వివాహం అంటే ఒక స్త్రీని కట్టుకొని ఆమెతో కాపురం చేయటమే కదా. మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గం ఉన్నది. కానీ సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు. సారము లేనిది సంసారము అని పండితులు చెబుతారు. సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించేవారు ఎవరూ లేరు. ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకు కోపించిన నారదుడు, తాత, వివాహం చేసుకున్నంత మాత్రం చేత మాయలో పడిపోతానా? శివమాయ విష్ణుమాయలనే జయించిన వాణ్ణి. ఇప్పటి వరకు నిన్ను ఏం అడగలేదు. ఈ ఒక్కటే అడుగుతున్నాను. నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు. తథాస్తు అన్నాడు విష్ణువు. భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుండి రాజులు, మహారాజులు, రారాజులు లెక్కలేనంత మంది స్వయంవర మంటపానికి విచ్చేశారు. వారందరూ రతనాల హారాలు ధరించారు. వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్ర వైడూర్యంలా కాంతులతో స్వయంవర మంటపం కొత్త కాంతులు ఈనుతుంది. స్వయంవర మంటపం ప్రవేశించాడు నారదుడు. రాకుమారి కోరినట్లుగానే తాను హరిరూపం ధరించి వచ్చాడు. అందాల రాశి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు. రాకుమారి వరమాలను చేత ధరించి వరాన్వేషణలో బయలుదేరింది. ఆమెతో పాటు చెలికత్తెలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు తెలియచేస్తున్నారు. రాకుమారి మౌనంగా ముందుకు సాగిపోతుంది. రాకుమారి దగ్గరకు రాగానే రాజులు మెడలు ముందుకు సాచుతున్నారు. మందంగా నడిచిపోతుంది రాకుమారి. అలా నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది. చెలికత్తెలు ఏం చెప్పారో వరమాల కోసం మెడను ముందుకు వంచాడు నారదుడు. చిరునవ్వు నవ్వింది రాకుమారి. గల్లు అన్నారు చెలికత్తెలు. ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు. రాకుమారి ముందుకు సాగిపోయింది. దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీ మహావిష్ణువు. వరమాల ఆయన కంఠసీమనను అలంకరించింది. రాకుమార్తెను తీసుకొని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవరు పట్టించుకోలేదు. స్వయంవర మంటపంలోని రాజులు తనని చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు. ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి. చివరకు ఉండబట్టలేక అడిగాడు, వారందరూ తనని చూసి ఎందుకు నవ్వుతున్నారని. దానికి రాజులంతా, ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాడిలాగున్నావు. వంటి మీద ఉన్న వస్త్రాలు, ఆభరణాలు చూస్తే శ్రీనాథుడిలాగున్నావు. కానీ నీ ముఖం ఒకసారి చూసుకో, కోతిలాగా ఉన్నది. అట్టి నిన్ను రాకుమారి ఏ రకంగా వరిస్తుందనుకున్నావు అంటూ ఎగతాళి చేశారు. నారదుడికి విషయం అర్థమైంది. తనకు శ్రీహరి రూపాన్ని ఇమ్మంటే కోతి రూపాన్ని ఇచ్చాడు విష్ణుమూర్తి. ఈ కారణంగా సభలో తీరని పరాభావం జరిగింది. తలవంపులైంది. దీనికి కారణమైన విష్ణువును క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠం చేరాడు. అక్కడ శ్రీ మహావిష్ణువుని చూసి, నారాయణ, నీవు ఇంత మోసం చేస్తావనుకోలేదు. దేశ దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ఫలితంగా నీకు శాపం ఇస్తున్నాను. భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖ ప్రసాదించావు కాబట్టి ఆ వానర మూకలే నీకు కష్టకాలంలో సాయంగా నిలుస్తాయి అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారద, శివమాయ నిన్ను ఆవహించింది. హరి రూపం కావాలని కదా నువ్వు అడిగావు. హరి అంటే కోతి అని అర్థం. నీకు తెలియదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు. నీ శాపం నిష్ఫలం కాదు. అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దశరథున ఇంట పుట్టి నీ కోపాన్ని అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరమిస్తున్నాను. కలహప్రియుడవైనప్పటికీ ముల్లోకములందు గౌరవించబడుతూనే ఉంటావు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు విష్ణుమూర్తి కాళ్ళపై పడి, స్వామి, క్షమించవలసినది. నా తప్పులను మన్నించు. సదా నీ అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్లు నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి ఆశీస్సులు అందుకొని తీర్థయాత్ర చేయటానికి బయలుదేరాడు నారదుడు. కాబట్టి శిష్యులారా,
ఈ రకంగా మాయను జయించానని విర్రవీగిన నారదుడికి గర్వభంగమైంది అంటూ వివరించాడు రత్నాకరుడు. ఓం నమ శివాయ.